పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేటు అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటళ్ళ మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో ధనార్జనే ధ్యేయంగా జిల్లా కేంద్రంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కు పోతే అనవసరమైన టెస్టుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా విపరీతంగా ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లా సెంటర్లో పెద్దపల్లి జిల్లా సెంటర్లో ఆయుర్వేదిక్ హాస్పిటళ్లకు ఎటువంటి అనుభవము అనుమతులు లేకున్నా కానీ వారికి వైద్యం పేరుతోటి వైద్యానికి వెళ్ళిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ధనార్జనే ధ్యేయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆయుర్వేదిక్ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకొని అనుమతి లేని వాటిపైన వాటిని వెంటనే మూసివేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తారని తెలపడం జరిగింది.